హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీకు మన ఇంట్లో కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. అలాగే నేను తయారు చేసుకున్న కంపోస్ట్ ఎలా తయారైందో కూడా చూపిస్తాను. అలాగే మొక్కలు కూడా ఇద్దాము. అలాగే మనం ఎర్త్వామ్స్ని ఎలా కాపాడుకోవాలి, అందులో ఎండాకాలం వస్తుంది కదా, ఇంకా మనం ఎర్త్వామ్స్కి ఎలాంటి కేరింగ్ తీసుకోవాలో కూడా చూద్దామండి. మనం ఇచ్చే కంపోస్ట్ అనేది మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుందండి. అందులో మన కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న కంపోస్ట్ అయితే అందులో చూసే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. మన గార్డెన్లో పూల మొక్కలు చూడండి ఎంత బాగా మంచిగా పెద్ద పెద్ద సైజులో ఎంత బాగా పూసాయో. ప్రతి మొక్కకు కూడా మొగ్గలు బాగా వచ్చాయి. పువ్వులు కూడా మంచిగా పెద్ద సైజులో మంచి కలర్లు అయితే బాగా పూసాయండి. అలాగే కిచెన్ వేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో ప్రీవియస్ వీడియోస్ అయితే పెట్టానండి. మన దగ్గర పెద్ద పెద్ద కంటైనర్స్ లేనప్పుడు మనం చిన్న చిన్న కంటైనర్స్ అనేది తీసుకొని బాటిల్స్ కానివ్వండి, లేదంటే ఏవైనా డబ్బాలు ఉంటే అటువంటిలో మనం కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్గా మనకి ఒక 20 డేస్లో అలాగా కంపోస్ట్ చాలా ఈజీగా మనకి ఇదిగోండి ఇలా తయారైపోతుంది అనమాట. నేను చేసుకున్న కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ అండి. అలాగే ఎటువంటి స్మెల్ అనేది ఉండదు, మనకి మంచిగా కంపోస్ట్ అనేది తయారవుతుంది. మనం నేరుగా మొక్కలకైతే ఇలా కొంచెం సాయిల్ అనేది లూజ్ చేసుకొని మనం ఇవ్వచ్చు. అలాగే ఒక ప్లాస్టిక్ కంటైనర్ ఒకటి తీసుకోండి, పెద్దవి కాకపోయినా చిన్న చిన్న బాటిల్స్ కానివ్వండి. అలా వాటికి 2, 3, 4 హోల్స్ అనేది పెట్టుకొని ఏవైనా పెంకులు అడ్డం పెట్టుకోండి. తర్వాత 1 లేయర్ అనేది మట్టి వేసుకోండి. తర్వాత కిచెన్ వేస్ట్ ఉంటే 1 లేయర్ వేసుకొని మట్టి ఇంకొక లేయర్ వేసుకోండి. మన దగ్గర కార్డ్బోర్డ్ షీట్స్ ఉంటాయి కదా, అట్ట మొక్కలు ఉంటే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇంకో లేయర్ వేసుకొని మనం మట్టి అనేది వేసుకోండి. తర్వాత ఎండిపోయిన ఆకులు ఇంకొక లేయర్ వేసుకొని మట్టి వేసుకొని, మీ దగ్గర పులిసిపోయిన మజ్జిగ ఉన్నాయనుకోండి, పులిసిపోయిన మజ్జిగ వేయండి. లేదంటే అవసరమే లేదండి, ఖచ్చితంగా వేయాలని ఏముండదు. కాకపోతే మనం వాటి మీద వాటర్ పడకుండా చూసుకుంటే సరిపోతుందన్నమాట. మనకి 15-20 రోజుల్లో మనకి కంపోస్ట్ అనేది తయారైపోతుందండి. ఇప్పుడు మనం చూడండి, నేను తయారు చేసుకున్న కంపోస్టు ఇలా మొక్కలకి మొత్తం కాకుండా ఒక సైడ్ అనేది ఇలా గొయ్య తీసి కొంచెం పల్చగా చల్లేసుకోవచ్చండి. ఒక గుప్పెడు ఇచ్చామనుకోండి, ఇలా 15 రోజులకు ఒక్కసారి ఒక గుప్పెడు ఇచ్చినా కూడా మన మొక్క చూడండి ఎంత బాగా పూలు పూసాయో. మనం ఫర్టిలైజర్స్తో పాటు ఇలా మన ఇంట్లో తయారు చేసుకొని కంపోస్ట్ ఇచ్చామనుకోండి, మొక్కలు కూడా మంచిగా హెల్తీగా ఉంటాయి. ఇక్కడ చూడండి ఎర్త్వామ్స్ చూడండి ఎలా ఉన్నాయో. మనం అందులో ఎండాకాలం వస్తుంది కదా, మనం ఎర్త్వామ్స్ అనేది బాగా కాపాడుకోవాలండి. మొక్కలకి ముఖ్యమైన పాత్ర అవేనండి పోషించేది. మనకి మొక్కలకి మంచిగా సాయిల్ అనేది లూజ్ చేసి మంచి బలాన్ని కూడా ఇస్తాయి అన్నమాట. మనం ఏవైనా సరే వెల్లుల్లి పొట్టు కానివ్వండి, శనక్కాయ తొక్కలు ఉంటాయి కదా, అవి మల్చింగ్గా కానివ్వండి వేసుకోండి. మనం ఇలా కంపోస్ట్ ఇచ్చినప్పుడు కూడా వాటికి బాగా యూజ్ అవుతాయండి. మన దగ్గర ఏదైనా పట్టలు ఉంటాయి కదా, అది దారం పోగులు పట్టలు, అది అయినా సరేనండి, మనం మొక్కలకి ఇలా ఒక చుట్టూ ఇలా పెట్టేసి వాటర్ ఇచ్చినప్పుడు వాటికి కొంచెం రక్షణగా అయితే ఉంటాయండి. వాటి కిందకు వచ్చేసి చేరుతాయన్నమాట. లేదంటే కార్డ్బోర్డ్ షీట్స్ ఉంటాయి కదా, అవైనా సరే మనం మల్చింగ్లా వేసుకుంటే మనకి ఎర్త్వామ్స్కి అనేది మంచిగా ఉపయోగపడతాయి. వాటికి ఇంకా ఎక్కువ అవుతాయన్నమాట. ఎండాకాలం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి. చూడండి, మన ఇంట్లో తయారు చేసుకున్న కంపోస్ట్ ఇచ్చామనుకోండి, మొక్కలు ఎంత బాగా రిజల్ట్స్ ఉంటుందో. మీకు కావాలంటే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, కంపోస్ట్ ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో కూడా. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. బాయ్.